హిందువులు అమాయకులా లేక తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేని అజ్ఞానంలో ఉన్నారా? మన దేశంలో మన అస్తిత్వానికే ప్రమాదం జరుగుతున్నా హిందువులు ఎందుకు మౌనంగా ఉన్నారు? కొన్ని ఉదాహరణలు చూస్తే ఈ కుట్ర ఎంత లోతుగా ఉందో మీకే అర్థమవుతుంది. మనల్ని మన రాజకీయ నాయకులే ఎలా మోసం చేస్తున్నారో చూడండి. ఈ మధ్య ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు గురించి మీరందరూ వినే ఉంటారు. ఆ పేలుడుకు పాల్పడింది అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన ఒక డాక్టర్. ఇంతకీ అల్ ఫలాహ్ అంటే అర్థమేంటో తెలుసా? అరబిక్ లో దీని అర్థం విజయం లేదా మోక్షం. కానీ మతపరంగా చూస్తే అల్లాహ్ కోసం పనిచేసి ప్రాణాలు త్యాగం చేశాక లభించే విజయం అంటే పేరులోనే అంత తీవ్రవాదం దాగి ఉంది. ఇలాంటి యూనివర్సిటీకి 2014లో హర్యానాలో కాంగ్రెస్ నాయకుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయి అనుమతులు లభించాయి. దాని ఓనర్ జావేద్ సిద్దికి కోట్ల రూపాయల మోసం చేశాడని ఆరోపణలు ఉన్నా అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హయాంలో యూనివర్సిటీ గ్రాంట్ సర్టిఫికెట్ లభించింది. ఆ తర్వాత 2019లో హర్యానాలోని బీజేపీ ముఖ్యమంత్రి ఖట్టర్ ప్రభుత్వం ఈ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ప్రోగ్రాం ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. అంటే పార్టీ ఏదైనా హిందూ వ్యతిరేక శక్తులకు సహాయం చేయడంలో అందరూ ఒక్కటేనా? ఇది కేవలం ఒక యూనివర్సిటీ కథ కాదు. మన దేవాలయాలను కూడా వదలడం లేదు. జమ్మూలోని వైష్ణవదేవి ఆలయాన్ని నడిపించే ష్రైన్ బోర్డు హిందూ భక్తులిచ్చే 100 కోట్ల కానుకలతో నడుస్తుంది. అలాంటి బోర్డు నిధులతో కట్టిన మెడికల్ కాలేజీలో 50 సీట్లలో 42 సీట్లను ముస్లింలకు కేటాయించారు. హిందువుల డబ్బుతో నడిచే సంస్థలో హిందువులకు స్థానం లేదు. ఒక్క హిందూయేతర వ్యక్తికి కూడా అక్కడ స్థానం ఉండకూడదు. కానీ పరిస్థితి తలకిందులుగా ఉంది. ఇదే మోసం ప్రయాగ్రాజ్ లోనూ జరిగింది. అక్కడ SHUATS అనే ఒక యూనివర్సిటీ ఉంది. దాన్ని మొదట క్రిస్టియన్ మిషనరీలు ఒక చిన్న కాలేజీలా నడిపేవారు. కానీ 1998లో బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి దానికి యూనివర్సిటీ హోదా ఇచ్చారు. దాని అడ్మినిస్ట్రేటర్ బిషప్ రాజేందర్ ఆ మురళీ మనోహర్ జోషికి అత్యంత సన్నిహితుడు. ఈ రోజు ఆ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్లోనే అతిపెద్ద మతమార్పిడి కేంద్రంగా మారింది. దానిపై ఎన్ని కేసులు పెట్టినా యోగి ప్రభుత్వం అరెస్టులు చేయించినా సుప్రీంకోర్టు వాళ్లను కాపాడుతోంది. ఈ నాయకుల ద్వంద్వనీతి చూడండి. హిందువుల పన్ను డబ్బులతో అఖిలేష్ యాదవ్ 50 కోట్లతో హజ్ హౌస్ కడితే బీజేపీ దాన్ని వ్యతిరేకించింది. కానీ అదే బీజేపీ ఝార్ఖండ్లో 55 కోట్లతో హజ్ హౌస్ కట్టించింది. హర్యానాలో ఖట్టర్ ప్రభుత్వం ఇస్లాం మత పండితులకు ప్రభుత్వ ఖజానా నుండి జీతాలు ఇవ్వడం ప్రారంభించింది. కానీ అదే పని ఢిల్లీలో కేజ్రీవాల్ చేస్తే బీజేపీ వ్యతిరేకిస్తోంది. కాఫిర్ అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి సెక్యులరిజం ముసుగులో ఉండే మూర్ఖుడు, రెండవది డబ్బుకు అమ్ముడుపోయేవాడు. అది ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక నటుడు కావచ్చు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ ముస్లింలకు 4% ఉద్యోగాలిస్తే మేము 10% ఇచ్చాం, 20 లక్షల వరకు రుణాలు ఇచ్చాం అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇవన్నీ చేస్తూ కూడా హిందువులను వాళ్ల సొంత గడ్డపైనే చంపుతుంటే, తరిమి కొడుతుంటే ఏం లాభం? మనం ఎప్పటికి మేల్కుంటాం? ఈ రాజకీయ మోసాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాలను ప్రశ్నించాలి. ఈ నిజాలు ప్రతి హిందువుకు చేరే వరకు షేర్ చేయండి. జై హింద్.